తాను తన కుటుంబం టీడీపీ కండువా కప్పుకుంటాము అంటూ గతంలోనే బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు గారిని కలిశారని, అయితే బొత్స సత్యనారాయణ మీద అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు తిరస్కరించారు కాబట్టి అవినీతి ఆరోపణల వల్ల బొత్స సత్యనారాయణ అరెస్ట్ అవ్వడం ఖాయం, జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, తాను తన కుటుంబం టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అంటూ గతంలోనే బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు గారిని కలిశారని, కానీ బొత్స సత్యనారాయణ కుటుంబం మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు తిరస్కరించారు అని, ఇప్పుడు చంద్రబాబు గారు తిరస్కరించారు కాబట్టి ఆ అవినీతి ఆరోపణల వల్ల బొత్స అరెస్ట్ కాబోతున్నారు, ఆయన జైలుకి వెళ్ళబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీరేమంటారు? అంటే బాబు గారు ఒకటే చెప్పారు, ఎక్కడా కూడా మేము కక్షపూరిత రాజకీయాలు చేయము అని అన్నారు. కానీ అదేలాగా ఎక్కడైతే అవినీతి జరుగుంటుందో దాన్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. సో ఈ రోజు కూడా జరిగిన మీటింగ్లో అదే డిస్కషన్ తప్పు చేసిన వాళ్ళని మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని, వదిలిపెడితే అవే వాళ్ళు అలవాటుగా మార్చుకునే అవకాశం ఉంటుందంటూ ఆయన చెప్పారు. మళ్ళీ రిపీట్ అదే చేస్తుంటారు వీళ్ళకి. అంటే బాబు గారు ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు, అంటే వదిలేస్తూ వచ్చారు. మార్పు వస్తుందేమో అని చూశారు, కానీ అది మార్పు రావట్లేదు. చేతగానితనంగా అనుకుంటున్నారు, చేతగానితనం కాదు అది. ఆయన గొప్ప మనసుతో అది ఆలోచించారు. కక్షపూరితంగా అవుతుంటాయి రాజకీయాలు, సో మనం వచ్చిన తర్వాత అలాంటివి చేయకూడదు, సరే ఏదో మార్పు వస్తుందని చూసారు. ఎక్కడా కూడా మారట్లేదు వ్యవస్థలో. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవస్థని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారే కానీ ఎక్కడా కూడా న్యాయంగా, చట్టంగా కానివ్వండి, అంటే లీగల్గా ఎటు ఉంటే అటు చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు వాళ్ళకి ఎంత దౌర్జన్యం చేయగలుగుతామా, ఎంత సంపాదించగలుగుతామా, ఎంత కూడబెట్టదామా, ఇదే ఆలోచన ఉంటుందే కానీ ఎక్కడ వాళ్ళకి ఆ భయం కూడా లేదు, ఒకవేళ కేసు అను అట్లాంటివి కూడా. సో అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైతే అవినీతి జరిగి ఉంటుందో అవన్నీ కూడా ఖచ్చితంగా రికవరీ జరిగే ఇది ఉంటుంది. ఇంకొకటి శిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయి. సరే, బొత్స గారి మీద ఈ గతంలో నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అంటే 2019 నుంచి 2024 వరకు బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఈ విద్యాశాఖలో చాలా అవకతవకలు జరిగాయి, చాలా అవినీతి జరిగింది. ఆ అవినీతికి గాను ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అరెస్ట్ అవ్వడం ఖాయం, ఆయన జైలు జీవితం అనుభవించక తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు ఆయన టీచర్స్కి జాబ్స్ ఇప్పిస్తాననే కానివ్వండి 65 కోట్లు వసూలు చేయడం జరిగింది. అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రకంగా ఉన్నట్టే కనపడుతున్నాయి. అంటే ఎక్కడికెక్కడ ఎవరితో ఇది, అంటే ఏ మినిస్ట్రీ తీసుకుంటే ఆ మినిస్ట్రీలోకి వచ్చే అవకాశాలన్నీ అది వాళ్ళు కాజేసేయటం అవుతుంది. ప్రతి మంత్రిగా చేసిన వాళ్ళందరూ కూడా ఇదే పని చేస్తున్నట్టే కనపడుతుంది. ఇప్పుడు దీనికి 65 కోట్లు మనకు బయటపడింది, ఇంకా తెలియాల్సింది ఎంత ఉందో కూడా. సో అవన్నీ కూడా రికవర్ అవ్వాల్సింది ఉంటుంది. ఇంకొకటి ఇట్లాంటివి జరగకుండా ఉండటానికైతే శిక్ష పడాల్సిన అవసరం. అంటే విద్యాశాఖలో జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ గారు కొన్ని సంస్కరణల పేరుతో ఈ పిల్లలకి ఐబీ సిలబస్ అనే కానివ్వండి, లేదంటే బైజూస్ సంస్థతో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని దాంట్లో కూడా కొన్ని అవకతవకలు చేశారు. వారు ప్రతి ఒక్కరికి ట్యాబ్ ఇవ్వాలనేటువంటి నేపథ్యంతో ప్రయత్నాలు చేసి కొన్ని దాంట్లో అవకతవకలు చేశారంటూ కూడా వాళ్ళ మీద గతంలో కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. సో ఇలా విద్యాశాఖలో బొత్స సత్యనారాయణ గారు చాలా అవినీతికి పాల్పడ్డారంటూ కూడా గతంలో చాలా వార్తలు వచ్చాయి. నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అది ఖచ్చితంగా మనకు ఓపెన్గా తెలిసిందే. ఇంకా కూడా అమ్మఒడి నుంచి వచ్చిన డబ్బులను కూడా వాళ్ళు బిల్డింగ్లు మరమ్మతులకు తీసుకోవటమే కానివ్వండి, బాత్రూమ్స్ వాటి గురించి మరమ్మతులకే కానివ్వండి, బిల్డింగ్ మరమ్మతులకని 2000 తీసుకోవటం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా మన బడ్జెట్లోనే మరమ్మతులకని ఉంటుంది, సో అది తీసుకుంటారు. సరే, అలా తీసుకున్నప్పుడు ఆ డబ్బులు ఏం చేశారు, ఈ డబ్బులు ఏం చేశారు?
సో వీటికి తెలియాలి కదా లెక్కలు. సో ఈ అంటే ఏదో ఒక రకంగా అయితే కాజేశారు అనేది అనిపిస్తుంది. అసలు బొత్స కుటుంబం గతంలోనే నిజంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా? చంద్రబాబు గారిని కలిశారా? చంద్రబాబు గారు తిరస్కరించారా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరికీ తెలుగుదేశంకి వెళ్తే కేసులు మాఫీ అవుతాయా అనే ఆలోచనలకు వస్తున్నారు. కానీ అది తప్పు. ఎవ్వరు తప్పు చేసినా కూడా బాబు గారు వదిలే పరిస్థితి లేదు. బాబు గారు అది అట్లా అనుకొని ఉంటే ఆయన రాజకీయ జీవితం ఇన్ని సంవత్సరాలు ఇంత నిబద్ధతగా ఇంత అంటే ప్రజలకి ఏమైనా చేయాలి అనే ఆలోచనతో ఆయన కష్టపడే తత్వమే కానివ్వండి, ఆయన మీద ఇప్పటివరకు కూడా కేసు లేకపోవటమే కానివ్వండి, ఈ దుర్మార్గులు అరెస్ట్ చేసినా కూడా ఎక్కడ నిరూపించలేకపోవటమే కానివ్వండి, ఇవన్నీ ఆయన క్లియర్గా ఆయన గత చరిత్ర అంతా కూడా అంత క్లియర్ కట్గా ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఎక్కడైనా స్కాములు చేసి ఇట్లాంటివి చేసి ఈరోజు కండువా మార్చుకున్నంత మాత్రానే పోతాయి అనుకోవటం అవి వాస్తవం కాదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలో వాళ్ళు ఎంత సొమ్ము తిన్నారో సో దాన్ని కక్కించాల్సిన బాధ్యత అయితే ఈరోజు బాబు గారి మీద ఉంది. ఎందుకంటే అది దివాలా తీసిన స్టేట్, అది ఆ స్టేట్లో ఆ రకంగా దోచుకు తిన్నారు అని అంటే 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. సో అప్పుల ఊబిలో నుంచి బయటపడాలి, అభివృద్ధి పదంగా నడవాలి అంటే ఇటువంటి అవినీతి సొమ్మును మొత్తాన్ని కక్కించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఉంది అంటూ కూడా చాలామంది ఆయన మీద నమ్మకాలు పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఖచ్చితంగా 12 లక్షల కోట్లు అప్పులో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఓపెన్గా బయట బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా 2,70,000 కోట్లు నేను పంచాను అని అన్నాడు, ప్రజలకు పంచాను అన్నాడు. సరే మిగిలిన డబ్బు ఏమయ్యాయి, మిగిలింది ఎంత తిన్నారు? సో ఈ మధ్యలో వచ్చిన ఏపీలో వచ్చిన ట్యాక్స్ డబ్బులంతా ఏమయ్యాయి? ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ కూడా లెక్కలు తెలియట్లేదు. ఇది ఇన్ని లక్షల కోట్లు ఎవరు తిన్నారు? సో ప్రతి మినిస్టర్ దగ్గర ఎంతో అంత వాటా వెళ్ళి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వాటా వెళ్ళింది, సో అధికారులుగా ఉన్న వాళ్ళకి ఎంత వాటా వెళ్ళింది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇలా అవినీతి పరులందరూ వచ్చి కండువా కప్పుకుంటాము, మేము పార్టీలో వస్తామని అంటే చేర్చుకోవాల్సిన అవసరం అయితే తెలుగుదేశం పార్టీకి లేదు. బాబు గారు ఖచ్చితంగా చెప్పారు, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరితో అయితే వాళ్ళకి పడాల్సిన శిక్షే కానివ్వండి, కేసులే కానివ్వండి, అలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి అనేదే చెప్తున్నారు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇక్కడ ఎవరు కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. ఓన్లీ ప్రజా సొమ్ముని ఎవరైతే దుర్వినియోగం చేశారో, ఎవరైతే కాజేశారో దానికి సమాధానం చెప్పాలి. అంతకుమించి ఇంకెవరికి పార్టీలో వాళ్ళ మీద ద్వేషం కానివ్వండి, కక్ష పెట్టుకొని సాధించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. అసలు బొత్స కుటుంబం గతంలోనే నిజంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా? చంద్రబాబు గారిని కలిశారా? చంద్రబాబు గారు తిరస్కరించారా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరికీ తెలుగుదేశంకి వెళ్తే కేసులు మాఫీ అవుతాయా అనే ఆలోచనలకు వస్తున్నారు. కానీ అది తప్పు. ఎవ్వరు తప్పు చేసినా కూడా బాబు గారు ఇంత అంటే ప్రజలకి ఏమైనా చేయాలి అనే ఆలోచనతో ఆయన కష్టపడే తత్వమే కానివ్వండి, ఆయన మీద ఇప్పటివరకు కూడా కేసు లేకపోవటమే కానివ్వండి, ఈ దుర్మార్గులు అరెస్ట్ చేసినా కూడా ఎక్కడ నిరూపించలేకపోవటమే కానివ్వండి, ఇవన్నీ ఆయన క్లియర్గా ఆయన గత చరిత్ర అంతా కూడా అంత క్లియర్ కట్గా ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఎక్కడైనా స్కాములు చేసి ఇట్లాంటివి చేసి ఈరోజు కండువా మార్చుకున్నంత మాత్రానే పోతాయి అనుకోవటం అవి వాస్తవం కాదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ